ఆందోళన చెందకండి, ప్రభుత్వం మీ వెంట ఉంది, వైద్యానికి ఎంత ఖర్చైనా సరే భరించేందుకు సిద్ధంగా ఉంది అంటున్నారు ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు. దానికి సంబంధించిన బ్రేకింగ్ ఇది. రాజమండ్రి కల్తీ పాల ఘటనలు బాధితులకు కూటమి నేతల పరామర్శ ఇది. బొలినేని కిమ్స్లో పేషెంట్లతోటి మాట్లాడారు మంత్రి నిమ్మల. పేషెంట్ల ఆరోగ్యంపై వైద్యులతో ఆరా తీశారు మంత్రి. 15 మందిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందన్నారు మంత్రి. పేషెంట్లకు మెరుగైన వైద్యం అందిస్తున్నట్లుగా చెప్పారు. హైదరాబాద్ బయలుదేరారు సీనియర్ వైద్యుల బృందం. కాసేపట్లో రాజమండ్రి చేరుకోబోతున్నారు. కొందరు పేషెంట్ల పరిస్థితి విషమంగా మారడం ఆందోళన కలిగిస్తోందంటున్నారు. 11 మందికి వెంటిలేటర్పై చికిత్స అందిస్తున్నారు. ఈవేళ ముఖ్యమంత్రి గారు కూడా చాలా క్లియర్గా చెప్పారు, ఎంత ఖర్చు అయినా కూడా వెనకాడకుండా బెస్ట్ ట్రీట్మెంట్ ఇవ్వండి, ఎంత స్పెషలిస్టులు అవసరం వచ్చినా కూడా మీరు వాళ్ళని పిలిపించండి, లేని పక్షంలో మీ అవసరం అయితే నేను కూడా ఇన్వాల్వ్ అయ్యి నేను కూడా చేస్తాం అని చాలా క్లియర్గా ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి సూచనల ప్రకారం మరి ఈరోజు బెస్ట్ ట్రీట్మెంట్ అందుతూ ఉంది. ఇప్పుడు కూడా మేము ఎవరైతే పేషెంట్స్ తాలూకున్నటువంటి బంధువులను కూడా మేము కూడా అడిగాం, మీకు కూడా ఇంకా ఏమైనా ఫర్దర్గా కావాలనంటే అన్ని రకాలుగా మేము సాయం అందిస్తామని చెప్తే వాళ్ళు కూడా జరుగుతున్నటువంటి ట్రీట్మెంట్ పట్ల ఆ కుటుంబ సభ్యులు కూడా సాటిస్ఫాక్షన్ వ్యక్తం చేశారు. ఖచ్చితంగా మరి ఏదైతే ఆ యొక్క పేషెంట్స్కి 100% కూడా బెటర్ ట్రీట్మెంట్, ఎంత ఖర్చుకైనా సరే వెనకాడకుండా ఆ టీం ద్వారా మరి వైద్యాన్ని అందించి వాళ్ళని కాపాడడానికి సాయశక్తుల ఈ యొక్క ప్రభుత్వం పనిచేస్తుందని మీ ద్వారా ఒక మానవత్వం ఉన్నటువంటి ప్రభుత్వంగా స్పందించి పనిచేస్తామని చెప్పేసి కూడా మీ ద్వారా తెలియజేసుకుంటూ, ప్రభుత్వం మీ వెంట ఉంది, వైద్యానికి ఎంత ఖర్చైనా సరే భరించేందుకు సిద్ధంగా ఉంది అంటున్నారు ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు. రాజమండ్రి కల్తీ పాల ఘటనలో బాధితులకు కూటమి నేతలు పరామర్శ చేశారు. బొలినేని కిమ్స్లో పేషెంట్లతో మాట్లాడారు మంత్రి నిమ్మల. ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేషెంట్ల ఆరోగ్యంపై వైద్యులతోటి ఆరా తీశారు మంత్రి. 15 మందిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందన్నారు మంత్రి. పేషెంట్లకు మెరుగైన వైద్యం అందిస్తున్నట్టుగా చెప్పారు. అలాగే సీనియర్ వైద్యుల బృందం ఒకటి హైదరాబాద్ బయలుదేరింది, మరికొద్ది సేపట్లో రాజమండ్రి చేరుకోబోతోందని చెప్పారు. కొందరు పేషెంట్లు పరిస్థితి విషమంగా మారడం ఆందోళన కలిగిస్తుందన్నారు. 11 మందికి ప్రస్తుతం వెంటిలేటర్పై చికిత్స కొనసాగుతుందని చెప్పారు. పేషెంట్ల పరిస్థితిపై కలెక్టర్ ఏమంటున్నారు, మా చీఫ్ రిపోర్టర్ సత్య మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. కల్తీపాల ఘటనకు సంబంధించి జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి మనతో ఉన్నారు. మేడం, ఇప్పుడు బాధితుల్ని పరామర్శించారు అంటే మామూలుగా రిపోర్ట్ ఎప్పుడు వచ్చే అవకాశం కనిపిస్తుంది? ఎందుకంటే ఈరోజు మధ్యాహ్నం వచ్చే అవకాశం ఉందండి. బట్ డాక్టర్స్ ప్రాథమికంగా సిమ్టమ్స్ చూసి ఇథిలిన్ గ్లైకాల్ పాయిజనింగ్ వల్ల వచ్చే సిమ్టమ్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అండ్ ఆల్సో మనకు అక్కడ కూలెంట్ కూడా ఇథిలిన్ గ్లైకాలే వాడడము అంటే మనకి కనిపించింది కాబట్టి దాని పరంగా ట్రీట్మెంట్ ఇస్తున్నారు. ఆ ట్రీట్మెంట్కి పేషెంట్స్ రెస్పాండ్ కూడా అవుతున్నారు. కాకపోతే సమస్య ఏంటి అంటే ఇమ్యూనో కాంప్రమైజ్డ్గా ఉండి అందరూ పెద్ద వయసు వాళ్ళు కావడం, 75 పైబడి ఉండడము, మనం ఇచ్చే ట్రీట్మెంట్కి రెస్పాన్స్ అనేది కొంచెం బికాస్ ఆఫ్ ఇమ్యూన్ కండిషన్. 3 ఏళ్ల లోపు పసిపిల్లలు దే ఆర్ స్టేబుల్ ఆన్ డయాలిసిస్. సో దేర్ ఈస్ ఇంప్రూవ్మెంట్ ఇన్ దేర్ కండిషన్. బెస్ట్ ట్రీట్మెంట్ ఈస్ బీయింగ్ గివెన్. సో ఈరోజు 4 మీకు చెప్పారు స్పెషలిస్టులు వస్తున్నారు. సో దే విల్ ఆల్సో సీ ఆల్ ఆఫ్ దెమ్ అండ్ ఎనీ అదర్ థింగ్ ఇస్ దేర్. 380 నమూనాలు సేకరించారు, రక్త నమూనాలు. అందులో దాదాపు చాలా మంది సేఫ్ అంటున్నారు. 15లో ఓన్లీ ఇద్దరికే ఎలివేటెడ్ లెవెల్స్ ఉన్నాయి. ఇద్దరిలో ఒకళ్ళని అడ్మిట్ చేసాము, ఇంకొకళ్ళు కూడా అడ్మిట్ చేసి మళ్ళీ డిశ్చార్జ్ కూడా చేసాం బికాజ్ హీఈస్ ఫైన్. సో 315లో ఎవరికీ లేదు. ఓన్లీ ఎవరికైతే చిన్నపిల్లలు 5 ఏళ్ళ కంటే కింద లేదా పెద్దవాళ్ళు ఇమ్యూనో కాంప్రమైజ్డ్ ఉన్న పెద్దవాళ్ళకి ఇది ఎఫెక్ట్ అయింది. జిల్లాలో ఏదో ఒక చోట కల్తీ జరుగుతూనే ఉంది. ఫుడ్ సేఫ్టీ తనిఖీలు చేస్తున్నప్పటికీ ఎక్కడో చోట జరుగుతుంది. దీని మీద ఎలాంటి ఫోకస్ పెట్టబోతున్నారు? ఫుడ్ సేఫ్టీ ఒక ఆఫీసరే ఉన్నారు. సో మా వైపు నుంచి కూడా నెంబర్ ఆఫ్ ఆఫీసర్స్ని పెంచమని మేము కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. సో వీ విల్ ఆల్సో సెండ్ ఇట్ టు గవర్నమెంట్ నౌ. 11 మంది కోలుకునే అవకాశం ఉంది మేడం. ఇప్పుడు 11 మంది వెంటిలేటర్ కమ్ డయాలసిస్ అంటున్నారు. కుటుంబ సభ్యులు కాస్తేమో ఆవేదన. సో మొత్తం 15 మంది ఉన్నారండి. 15 మంది కూడా కుటుంబ సభ్యులందరూ కూడా వాళ్ళందరితో మాట్లాడడం జరుగుతుంది. ట్రీట్మెంట్ ప్రకారంగా బెస్ట్ ఇస్తున్నాం. సో ఒకరోజు దే ఆర్ గెటింగ్ బెటర్, ఒకరోజు మళ్ళీ వెంటిలేటర్కి వెళ్తున్నారు, మళ్ళీ ఒకరోజు. సో ఇలా అవుతుంది. వీఆర్ హోపింగ్ బెస్ట్. మన వైపు నుంచి బెస్ట్ ట్రీట్మెంట్ ఇస్తున్నాము. వీఆర్ హోపింగ్ ఫర్ ద బెస్ట్. మధ్యాహ్నం వైద్య బృందం వస్తుందంటారు మేడం, వాళ్ళని స్పెషల్గా రిపోర్ట్ ఇచ్చే అవకాశం ఉంది? డెఫినెట్గా. అంటే వాళ్ళు ట్రీట్మెంట్ ప్రోటోకాల్ ఆల్రెడీ ఫోన్లో మాట్లాడి ఏం ట్రీట్మెంట్ ఇస్తున్నారు అని చూసారు. ఆల్రెడీ యాజ్ పర్ దెమ్ ట్రీట్మెంట్ ఈస్ బీయింగ్ గివెన్. అయినా సరే ఒకసారి వచ్చి చూస్తే బాగుంటుంది కాబట్టి మళ్ళీ
ఇది మొత్తం ఇథలిన్ గైక్లోన్కి సంబంధించినటువంటి కలిసింది కాబట్టి దానికి సంబంధించిన ఒక ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చామనేది జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి చెప్తున్నారు. అయితే ఇప్పుడు వైద్య బృందం కూడా రాబోతుంది కాబట్టి అంటే మెరుగైన వైద్యం అందించడానికి వాళ్ళకి సంబంధించినటువంటి ఫర్దర్గా ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలనే దాని మీద ఇప్పుడు 11 మంది వరకు కూడా వెంటిలేటర్ కమ్ డయాలసిస్ చేయాల్సి వస్తుంది. వాళ్ళ పరిస్థితి అంటే మెరుగుపడుతుంది, కానీ మళ్ళీ 48 గంటల్లో కొంచెం అటు ఇటు అవుతుంది అనేది జిల్లా కలెక్టర్ చెప్తున్నారు. అయితే ఫుడ్ కంట్రోల్కి సంబంధించినటువంటి అధికారులు కూడా ఒకళ్ళే రాజమండ్రికి ఉండడంతో పాటు దాన్ని కూడా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి ప్రత్యేకమైనటువంటి ఫుడ్ సేఫ్టీ అధికారులు నియమించేటువంటి ప్రక్రియ కూడా త్వరలోనే తీసుకుంటాం అనేది జిల్లా కలెక్టర్ టీవీ మీద చెప్పారు. ప్రస్తుతం అయితే మాత్రం ఈ కల్తీపాల ఘటనకు సంబంధించి ల్యాబ్ రిపోర్ట్కి సంబంధించినటువంటి అది కూడా ఈ మధ్యాహ్నం కానీ సాయంత్రానికి కానీ వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో దీనికి సంబంధించినటువంటి ఏదైతే ఇప్పుడున్నటువంటి దాదాపు 315 మంది బాధితులకు సంబంధించినటువంటి మొత్తం 110 ఇళ్లకు సంబంధించి అందులో 312 అంటే 313 వరకు కూడా దాదాపుగా ఆల్మోస్ట్ అందరూ కూడా వాళ్ళ రిపోర్ట్ పాజిటివ్గానే ఉందని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి అయితే చెప్తున్నారు. 100% రసూల్తో కలిసి సత్య టీవీ నేను రాజమండ్రి నుంచి.